హలో గైస్, వెల్కమ్ టు ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్. నేను మీ శ్యామ్ పగడాల. ఎప్పటిలాగే ఇంకో కొత్త గ్యాడ్జెట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ గ్యాడ్జెట్ మీకు చూపించే ముందు మీకు ఒక గమనిక ఏంటంటే, వీడియో చివరిలో నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేసి దమ్ముంటేనే ఈ వీడియో ఫుల్ గా చూడండి, లేదు అంటే ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేసేయండి. ఇదే మన గ్యాడ్జెట్ అయితే ఆన్ స్పాట్ ఎనర్జీ మైక్రో 65 వాట్ పవర్ స్టేషన్. ఇది జస్ట్ పవర్ అడాప్టర్. దీనికి సంబంధించి ఇదే మన మైక్రో ఆన్ స్పాట్ ఎనర్జీ. ఈ ఆన్ స్పాట్ పవర్ స్టేషన్ తో మనం ఏమేమి చేసేయచ్చో ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. దీంతో ఒక లైట్ బల్బ్ ని మనం 9 అవర్స్ టు 10 అవర్స్ వరకు ఒక ఎల్ఈడి లైట్ బల్బ్ ని మనం అయితే వాడుకోవచ్చు కంటిన్యూగా. ఇంకా మన ల్యాప్టాప్ కి 2 times ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మన మొబైల్ కి 5 times ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వైఫై రూటర్ కి అయితే 12 అవర్స్ వరకు ఇది ఆన్ లో పెట్టుకొని వైఫై రూటర్ ని వాడుకోవచ్చు. ఇంకా మీ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నట్టయితే సీసీ కెమెరాస్ ని 12 అవర్స్ వరకు దీన్ని యూజ్ చేసి ఆన్ లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ గా మనకు పవర్ ఆగిపోయింది అనుకోండి, మనం నెక్స్ట్ దాని ఆప్షన్ ఏంటి, జనరేటర్ లేకపోతే ఇన్వర్టర్ కు వెళ్ళిపోతాం. ఇన్వర్టర్ కొనే డబ్బులు మన కాడ ఉన్నాయా, జనరేటర్ కొనే డబ్బులు మన కాడ ఉన్నాయా అంటే లేవు కదా, మనం అంత అఫోర్డ్ చేయలేం. మనకి ఈ గ్యాడ్జెట్ అయితే మనకు 3000 రూపీస్ లో వస్తుంది. 3000 రూపీస్ లో మనం మామూలుగా ఒక పవర్ బ్యాంక్ అయితే కొంటాం. సో దీన్ని పవర్ బ్యాంక్ లాగే తీసుకున్నాం అనుకోండి, మనం పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం చాలా వాటికైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 65 వాట్ పవర్ ఛార్జింగ్ తో మనం మన మొబైల్ కి చాలా స్పీడ్ గా అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 250 వాట్ ఏసీ పవర్ సప్లై కూడా ఉంది. ఇందులో 25,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25,000 mAh అంటే మన మొబైల్ కి మనం లిటరల్ గా 5 times అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 4000 mAh బ్యాటరీకి అయితే మనం 6 times ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అది నార్మల్ ఛార్జింగ్ కాదు. మామూలు పవర్ బ్యాంక్ అంటే నార్మల్ ఛార్జింగ్, స్లో ఛార్జింగ్ ఉంటుంది కదా, దీనికి అలా కాదు. 65 వాట్ మనం డైరెక్ట్ గా ప్లగ్ లో పెట్టుకుంటే ఎంత స్పీడ్ గా అయితే ఛార్జింగ్ ఎక్కుతుందో అంత స్పీడ్ గా మన మొబైల్ కి ఛార్జింగ్ ఎక్కుతుంది. మామూలుగా మనం పవర్ బ్యాంక్ కొన్నాం అనుకోండి, దానికి కేబుల్ కావాలి. మనం వాటికి సపరేట్ కేబుల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇంకా ఇది మనకు ఉన్నట్లయితే ఇది 230 volts ఛార్జింగ్ పొడుతూ రావడం వల్ల మన ఛార్జర్ తోనే మన దగ్గర ఏ ఛార్జర్ ఉంటే ఆ ఛార్జర్ యూజ్ చేసుకొని మన ఫోన్ కి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫోన్ అనే కాదు, ల్యాప్టాప్, ఇంకా మన ఇంట్లో ఫ్యాన్ ఉంది అనుకోండి, టేబుల్ ఫ్యాన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ పోయినప్పుడు మన ఇంట్లో బేబీస్ ఉన్నారు అనుకోండి, కరెంట్ పోతే దోమలు పుడతాయి కదా, దానికోసం మళ్ళీ మనం ఏమంటారు కొనలేము. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఊరికి పోవట్లేదు. ఇంతకు ముందు అంటే హాఫ్ డేలు వచ్చేది కరెంట్. మేము చిన్నప్పుడు అయితే ఎలా ఉండేదంటే, హాఫ్ డే పవర్ వస్తే హాఫ్ డే పవర్ ఉండలేదు. మార్నింగ్ హాఫ్ డే అన్నా ఉండేది, ఈవినింగ్ హాఫ్ డే అన్నా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, పవర్ పోయేది చాలా రేర్. ఎప్పుడో వీక్లీ వన్స్ పవర్ పోయేది చాలా కష్టం. సో అలా పవర్ పోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇది చాలా మంచి గ్యాడ్జెట్. ఇంకా దీన్ని మనం ఎక్కడికైనా ట్రిప్ కి తీసుకెళ్ళాం అనుకోండి, ట్రిప్ లో మనకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకు ట్రిప్ అంటున్నానంటే, ఇది క్యారీ చేయడం చాలా ఈజీ. 1 kg కూడా లేదు, జస్ట్ 700 grams మాత్రమే దీని వెయిట్ అనేది ఉంది. దీన్ని ఛార్జింగ్ పెట్టాలంటే కూడా గంటలు పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 4 hours. మామూలుగా మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టాలంటే 2 hours పడుతుంది కదా, దీనికి 4 hours ఛార్జింగ్ పెడితే చాలు. మామూలుగా పవర్ బ్యాంక్ మనం ఛార్జింగ్ పెట్టాలంటే మినిమం 4 to 5 hours పవర్ బ్యాంక్ పెట్టాలి. ఇది 25,000 mAh అయినప్పటికీ కూడా దీని అడాప్టర్ చాలా స్పీడ్ గా ఎక్కుతుంది కాబట్టి జస్ట్ 4 hours లోనే ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోద్ది. ఇంకా దీనికి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంటే ఒకవేళ ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అయినా జస్ట్ ఈ ఫిల్మెంట్ మాత్రమే ఎగురుతుంది, కానీ ఈ డివైస్ కి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టాలనుకోండి, మార్నింగ్ టైమ్స్ లో మనకి ఛార్జింగ్ పెట్టాలంటే 4 hours ఛార్జింగ్ పెట్టాలంటే కుదరదు. కాబట్టి మనం నైట్ ఛార్జింగ్ పెట్టేసినా కూడా దీనిలో ఆటో కట్ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా 4 hours ఛార్జింగ్ దీనికి ఫుల్ అవ్వగానే ఛార్జింగ్ ఆటోమేటిక్ గా ఆటో కట్ అయిపోద్ది అనమాట. సో అంటే ఛార్జింగ్ పెట్టేసాము, ఎక్కువ ఛార్జింగ్ అయిపోతే అంటే కంటిన్యూగా ఛార్జింగ్ పెడితే బ్యాటరీ డ్యామేజ్ అయిపోద్ది అనే టెన్షన్ కూడా అవసరం లేదు. ఇంకా ఈ ఆన్ స్పాట్ ఎనర్జీ మైక్రో పవర్ స్టేషన్ అనేది మనకి 1 year వారంటీతో పాటు 3000 రూపీస్ లోనే దొరుకుతుంది. మనం ఇన్వర్టర్ లాగా వేరు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఒక నార్మల్ యూపీఎస్ తీసుకోవాలనుకోండి, మనకి అరౌండ్ 3000 నుంచి 4000 to 5000 కాస్ట్ అవుతుంది. వెయిట్ అంటారా, మినిమం 3 kgs to 5 kgs వెయిట్ ఉంటుంది. ఇది అలా కాదు, 700 grams లోనే
3,000 రూపీస్ లోనే మనం ఎక్కడికైనా క్యారీ చేసుకునే విధంగా అయితే మనకి గ్యాడ్జెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది మామూలుగా మిడిల్ అండ్ హై క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారేమో, ఇది ఫార్మర్స్ కూడా ఉపయోగపడుతుంది. మామూలుగా మార్కెట్ కాడ నైట్ పూట బల్బులు పెట్టుకొని లైట్లు రెంట్ కి తీసుకొని బయట వెజిటేబుల్స్ అమ్ముకునే రైతులు ఉంటారు చాలా మంది. వాళ్ళు ఆ లైట్ కోసంగా మినిమం 100 నుంచి 200 రూపీస్ పర్ డే అనేది దాన్ని రెంట్ కి తీసుకొని లైట్ అనేది రెంట్ కి తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది కానీ ఉన్నట్లయితే ఇది ఒక్కసారి కొనుక్కున్నట్లయితే వాళ్ళకి లైఫ్ టైం అనేది వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ రైతులు ఫార్మింగ్ చేసేటప్పుడు స్ప్రేలు కొడతారు కదా, స్ప్రేలు కొట్టేటప్పుడు కొంతమంది పెట్రోల్ ఇంజన్ వాడుతుంటారు. సో పెట్రోల్ ఇంజన్ కాకుండా డైరెక్ట్ పవర్ ఇంజన్స్ కూడా ఉన్నాయి. ఆ పవర్ ఇంజన్స్ వాడే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఆ పవర్ ఇంజన్ కి దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే లీటర్ల పెట్రోల్ కొట్టాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్ పెట్టుకెళ్ళామా సింపుల్ గా మన స్ప్రేయర్ ని వాడుకోవచ్చు హ్యాపీగా. ఇంకా టిఫిన్ బండ్ల మీద టిఫిన్ వేసుకునే వాళ్ళు, పానీపూరి బండి మీద పానీపూరి చేసుకునే వాళ్ళు, ఇట్లా ప్రతి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకు కూడా ఈ గ్యాడ్జెట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతే కాదండి, మీరు ఒకవేళ యూట్యూబ్ క్రియేటర్ అయితే మీరు కెమెరాలు బయటికి తీసుకెళ్తారా? మీరు కెమెరాలు బయటికి తీసుకెళ్ళినప్పుడు మీకు ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. అలా ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఇంత మంచి గ్యాడ్జెట్ ని మనం ఎలా వదులుకుంటాం చెప్పండి? ఖచ్చితంగా టెంప్టింగ్ గా ఉంది కదా నేను తీసుకోవాలని. ఒకవేళ మీరు గనక ఈ గ్యాడ్జెట్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా ఆ లింక్ ద్వారా ఈ గ్యాడ్జెట్ అయితే కొనుక్కోవచ్చు. మన దగ్గర ఉన్న ఎల్ఈడి స్ట్రిప్ ఈ బ్యాటరీ పవర్ తో వర్క్ చేస్తుందో లేదో చూద్దాం. వావ్, నైస్, వర్క్ చేస్తుంది. ఇది నాకు బాగా నచ్చింది. ఇంకా క్వశ్చన్ కి వచ్చేసరికి, ఇది సన్, ఇది అర్త్ కదా, ఇది మీరు. లైట్ మీ మీదకి పడుతుంది కాబట్టి ఇది డే. ఒకవేళ ఇది అర్త్ ఇలా తిరిగింది అనుకోండి, ఈ లైట్ అనేది మీ మీద పడదు కాబట్టి ఇది నైట్. ఓకే కదా, 7 వరకు కరెక్ట్. ఇది తన చుట్టూ తనతో పాటు సూర్యుడి చుట్టూ కూడా తిరుగుద్ది కదా, ఓకేనా? ఇలా తిరిగేసి వస్తే మనకు 1 ఇయర్ లెక్క, ఓకేనా? ఇప్పుడు ఈ డే నుంచి నైట్ వెళ్ళినప్పుడు మనం ఏడొక స్టార్ చూసాం. చాలా రకాల స్టార్స్ ఉంటాయి కదా. అదే స్టార్స్ మామూలుగా మనము ఇటుకి వెళ్ళిపోయాం అనుకో, ఎడకెళ్ళిపోయాము. మామూలుగా ఇక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు, ఇది ఇక్కడ ఉండే స్టార్స్ ఏమైతున్నాయో అవి దానికి మనకు కనిపించాల. ఒకవేళ మీరు మళ్ళీ ఇటు వెళ్ళిపోయారు అనుకో, ఇటు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఈ స్టార్ అనేది కనిపించాలి. ఈ స్టార్ కనిపించకూడదు, వస్తుంది కదా ఇదంతా, ఈ స్టార్ కనిపించకూడదు మీకు, ఈ స్టార్ కనిపించాల. కానీ మనం అర్త్ చుట్టూ తిరిగినప్పుడు ఎప్పుడు చూసినా కూడా నైట్ పూట మనకి ఏం కనిపించవు, ఈ స్టారే కనిపిస్తుంది. ఏడకెళ్ళినా ఈ స్టారే కనిపిస్తుంది, ఏడకెళ్ళినా ఈ స్టారే కనిపిస్తుంది, ఏడకెళ్ళినా ఈ స్టారే కనిపిస్తుంది. అంటే ఒకటే నైట్ పూట మనకి ఎప్పుడు కూడా ఆకాశం అనేది ఒకేలాగా ఉంటది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మామూలుగా ఆకాశం మారాలి కదా, అంటే మనం ఏ నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు మనకు ఈ పక్క నుండి నక్షత్రాలు కనిపించాలి కదా. ఎందుకు ఈ నక్షత్రాలే కనిపిస్తున్నాయి అంటే మనం అర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతుందా లేదా, ఇది నాకు డౌట్. నైట్ పూట ఎప్పుడు మనకు ఒకే నక్షత్రాలు ఎలా కనిపిస్తాయి? వేరే చోట వేరే నక్షత్రాలు కనిపించాలి కదా, ఒకే నక్షత్రాలు ఎలా కనిపిస్తాయి అంటే మనం సన్ చుట్టూ తిరగడం లేదా? అంటే ఇప్పుడు దాకా మన ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన సైన్స్ కన్ఫామ్ గా నాకైతే తెలియదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు కనుక్కొని నాకు చెప్పండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో ఈ పవర్ స్టేషన్ అయితే ప్యాక్ చేసి పంపిస్తా. మీరు నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో నన్ను డిఎం చేయొచ్చు, లేకపోతే టెలిగ్రామ్ లో అయినా డిఎం చేయొచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. సో క్వశ్చన్ మీకు బాగా అర్థమైంది కదా. వాళ్ళు మీకు తెలియకపోతే మీ సైన్స్ టీచర్ నేను అడగండి, అడిగి తెలుసుకొని నాకు చెప్పండి. ఎవరైతే నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో, ఫస్ట్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకైతే నేను గ్యాడ్జెట్ అయితే ఇవే ఇచ్చేస్తాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బై బాయ్.